హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ షన్వి వ్లాగ్స్. ఈరోజు ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. సో వీడియోలో చూస్తుంటేనే అర్థమవుతుంది కదా, ఈరోజైతే నేను ఐకియాకి వచ్చేసాను. నేను ఏ ఐటమ్ షాపింగ్ చేయబోతున్నానో నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఆగస్ట్లో ఐకియా బర్త్డే ఉండడంతో ఈ జూలై ఆగస్ట్ ఈ 2 మంత్స్ చాలా ఎక్కువ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి ఐకియాలో. సో అందుకనే ఇంతకుముందు ఉన్న ఐటమ్స్ ప్రైస్ కన్నా ఈసారి ప్రైజెస్ చాలా తగ్గాయి. కొన్ని ఐటమ్స్ మీద అయితే చాలా బాగా ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. సోఫాస్ అండ్ క్యాబినెట్స్ అంటే ఆల్ ఫర్నిచర్ మీద చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి. అవన్నీ నేను ఒక వీడియోగా చేసి లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇంతకుముందు ఐకియాలో అయితే ఆఫర్స్ కొన్ని డేస్ మాత్రమే నడిచేవి. ఈసారి ఇప్పుడున్న ఆఫర్స్ అయితే త్రూ అవుట్ ఈ మంత్ ఎండింగ్ అండ్ సెకండ్ మంత్ కూడా నడుస్తాయి. అంతేకాకుండా ఈ మధ్య కాలంలోనే హ్యూజ్ ఆఫర్స్ అయితే పెడతారు. బట్ ఏ డేట్ని పెడతారనేది క్లియర్గా వాళ్ళు కూడా చెప్పలేకపోయారు. బట్ పెట్టినప్పుడైతే నేను ఖచ్చితంగా మీకు ఇంకో వీడియో షూట్ చేసి పెడతాను. ఎందుకంటే చాలామంది కొన్ని ఐటమ్స్ ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకుందామని వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఈ ఆఫర్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ ఆఫర్స్ కేవలం ఈ జూలై ఆగస్ట్ అలాగే ఇయర్ ఎండింగ్ డిసెంబర్ ఆ టైంలో మాత్రమే ఎక్కువ ఉంటాయన్నమాట. సో అందుకే ఇన్నిసార్లు నేను మీకు క్లియర్గా చెప్తున్నాను. ఈ వీడియోలో అయితే నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న కొన్ని ఐటమ్స్తో పాటు మార్కెట్ హాల్లో ఉన్న కిచెన్ వేర్ ఐటమ్స్ అన్నీ క్లియర్గా చూపించాను. సో ఈ వీడియోని ఎక్కడా మిస్ అవ్వద్దు. బౌల్స్, కప్స్, ప్లేట్స్ అలాంటివన్నీ చూపించాను. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ వీడియోలో ఇక్కడ చూపిస్తున్న మిర్రర్ వచ్చేసి మేకప్ చేసుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. చుట్టూరు లైట్స్ డిఫరెంట్గా వచ్చాయి, మిర్రర్స్ డిఫరెంట్, పైన చూపిస్తున్న ఈ క్యాబినెట్ డిఫరెంట్, కింద షెల్ఫ్ డిఫరెంట్, ప్రతిదీ డిఫరెంట్గా పర్చేస్ చేసుకొని ఇలా ఫ్రేమ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవచ్చు అనే ఒక థీమ్తో అయితే చూపిస్తున్నారు. అక్కడ చూపించిన మిర్రర్స్ అయితే ఇలా కావాలన్నా తీసుకోవచ్చు. ఇవి ఇలా 4 సెట్లా వస్తాయి. ఈ మిర్రర్స్ అయితే నేను ఇంతకుముందు తీసుకున్నాను, ఆల్రెడీ యూస్ చేస్తున్నాను. ఇవి వాష్రూమ్స్లో పెట్టుకున్నా కానీ చాలా బాగుంటాయి. వీటికి మేకులు కొట్టాల్సిన అవసరం కూడా ఉండదు. జస్ట్ మనము వీటిని వాల్కి పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. దానికే బ్యాక్ సైడ్ గమ్ ఉంటుంది. నెక్స్ట్ చూపిస్తున్నది వచ్చేసి ఇది ఒక ఆర్గనైజర్. సో దీన్ని మనకి కావాల్సిన విధంగా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని మనం కిచెన్లో యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఏమైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి షెల్ఫ్స్లో అంటే క్యాబినెట్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బాటిల్ క్లీనింగ్ బ్రష్. సో ఆల్రెడీ ఐకియాలో ఈ బాటిల్స్ గ్లాస్వి యూజ్ చేసే వాళ్ళకి లోపలికి మనం నార్మల్గా యూజ్ చేసే బ్రష్ వెళ్ళదు, ఎందుకంటే దాని మూతి సన్నగా ఉంటుంది అందుకని. సో ఇవి కొత్తగా వచ్చాయి ఈ బ్రషెస్ అయితే. దీని ప్రైస్ వచ్చేసి 59 రూపీస్. సో ఇలా చక్కగా సన్న మూతి ఉన్న వాటిలోకి ఇలా వెళ్తుందనమాట. ఇదైతే నాకు చాలా యూజ్ఫుల్ అనిపించింది. సో ఇది నేను కూడా ఒకటి తీసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ నేను కూడా ఈ గ్లాస్ బాటిల్ని యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ గ్లాస్ బాటిల్ వచ్చేసి 199 రూపీస్. ఇది వచ్చేసి 1 లీటర్ వాటర్ బాటిల్. ఇది వాటర్ బాటిల్ లానే కాకుండా నేనైతే హనీ వేసుకోవడానికి యూజ్ చేస్తాను. నెక్స్ట్ ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్ మీద మనం పెట్టుకునే ఒక ట్రే టైప్, అంటే ఇలా సర్క్యులర్ మోషన్లో తిరుగుతుంది ఇది. సో ఇంతకు ముందు వచ్చేసి ఓన్లీ వుడెన్ ప్లేట్ మాత్రమే ఉంది, బట్ ఇప్పుడైతే దానికి స్టాండ్ లాగా కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఈ షీట్స్ వచ్చేసి డైనింగ్ టేబుల్ మీద ప్లేట్స్ కింద వేసుకుంటాం కదా ఆ షీట్స్. ప్రైజెస్ అయితే నేను వీడియోలో మెన్షన్ చేస్తాను, ఒకసారి క్లియర్గా చూడండి. నెక్స్ట్ ఇవి వచ్చేసి మనము ల్యాప్టాప్స్ పెట్టుకోవడానికి యూజ్ చేసే స్మాల్ టేబుల్స్. తక్కువ బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళకి ఇవి యూజ్ అవుతాయి. వీటిలో అయితే గ్లాస్ అయితే కొంచెం బాగుందనిపించింది. సో ఈ మోడల్ అనమాట. ఇదైతే అరౌండ్ 2000కి వస్తుంది. నెక్స్ట్ ఈ సీజర్ వచ్చేసి 49 రూపీస్. ఇక్కడ సీజర్స్ అయితే కొంచెం స్ట్రాంగ్గా షార్ప్గా ఉంటాయి. పాల ప్యాకెట్స్ అలా కట్ చేసుకోవడానికి కిచెన్లో వాడతాం కదా, వాటికైతే బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి కిచెన్లో యూజ్ చేసుకునే ప్లేట్స్ స్టాండ్ అనమాట. వీటిలో ప్లేట్స్ మాత్రమే కాకుండా మనం లిడ్స్ కూడా పెట్టుకోవచ్చు. అంటే కడాయిస్ మీద వాటి మీద గ్లాస్ లిడ్స్ వాడతాం కదా, అవి కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఆర్గనైజర్గా కావాలనుకుంటారు కదా వాళ్ళకి ఇవి బాగా యూజ్ అవుతాయి. ఆ స్టాండ్ ప్రైస్ వచ్చేసి 599 రూపీస్. అలాగే ఈ ప్లేట్ ప్రైస్ వచ్చేసి 99 రూపీస్. నెక్స్ట్
ఐకియాలో ఇలా కుక్కర్స్ కూడా వచ్చాయి. ఇవి అయితే కొత్తవి. ఇంతకుముందు నేను ఐకియాలో స్టీల్ కుక్కర్స్ అయితే చూడలేదు. సో ఇలా కొత్తగా అయితే వచ్చాయి. వీటిలో ఇలా 2 టైప్స్ ఉన్నాయి. బట్ ప్రైస్ అయితే నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. ఆల్మోస్ట్ 2300 3 లీటర్స్ కుక్కర్ అంటే కొంచెం ఎక్కువే అనిపిస్తుంది నాకైతే. మనకి ఇవి ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో చేసుకున్నా లేదంటే బయట తీసుకున్నా మనకి 1500 లోపే వస్తాయి కాబట్టి ఇవైతే ప్రైస్ ఎక్కువ అనిపించాయి. బట్ ఇవి కూడా ఉన్నాయని నేను మీకు ఒకసారి చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది వెజిటేబుల్స్ ఆర్ ఫ్రూట్స్ని షింక్లో పెట్టుకొని వాష్ చేసుకోవడానికి. అటు ఇటు ఉంది కదా స్టాండ్ లాగా, దాన్ని ఓపెన్ చేసేసుకొని షింక్లో ఇలా ప్లేస్ చేసేసుకొని ట్యాప్ ఆన్ చేసుకుంటే మనం ఇందులోనే ఆకుకూరలు అలాంటివి కడిగేసుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుంది ఈ బుట్ట అయితే. నెక్స్ట్ ఇవి వచ్చేసి షెల్ఫ్ ఆర్గనైజర్స్. వీటిలో అయితే అన్ని రకాల కలర్స్ ఉన్నాయి. ఇవి కూడా కొత్తగా వచ్చాయి కలర్స్ అన్నీ. ఇలా లైట్ ఆరెంజ్ కలర్ షేడ్, వైట్ కలరు, పింక్, ఇలా అన్ని కలర్స్ అయితే ఉన్నాయి. ఈ ఆర్గనైజర్స్ని మనకి కావాల్సినట్టుగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇవి కూడా ఇలా ప్లేట్స్ పెట్టుకునే స్టాండ్ లాగా అనమాట. ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకోవచ్చు. వీటిలో అయితే ఇలా 2 సైజెస్ ఉన్నాయి. చిన్న ప్లేట్స్ పెట్టుకునే సైజెస్, పెద్దవి మనం సిరామిక్స్ ప్లేట్స్ అవి పెట్టుకుంటూ ఉంటాం కదా. మంచి ఆర్గనైజర్గా ఉండాలనుకున్నప్పుడు ఇలాంటిది ట్రై చేయొచ్చు. దీని ప్రైస్ వచ్చేసి ఒకటి 299 పడుతుంది. అలాగే ఇంకొకటి వచ్చేసి అంటే పెద్ద సైజుది వచ్చేసి 799 పడుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక వుడెన్ ఆర్గనైజరు. దీన్ని అందులో ఇలా ఒక క్యూబ్ లాగా ఇచ్చారు. దీన్ని అటు ఇటు మూవ్ చేసుకోవచ్చు. వీటిలో టిష్యూస్ పెట్టుకోవడానికి అలాగే టేబుల్ మీద ఆర్గనైజర్గా కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మైక్రోవేవెన్ పెట్టుకునే స్టాండ్ అనమాట. ఈ స్టాండ్ ప్రైస్ వచ్చేసి 1200 రూపీస్ దాకా పడుతుంది. సో మరి కావాలనుకున్నప్పుడు ఇలా స్టాండ్స్ కూడా తీసుకొని చక్కగా మనము వాటిని డ్రిల్ చేసుకొని కిచెన్లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ స్పేస్ లేనప్పుడు అవి మనకి బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇవన్నీ మనము కిచెన్లో యూజ్ చేసుకునే ఆర్గనైజర్సే. వీటిని ఇలా ఒక స్టాండ్ లాగా తగిలించేసుకొని దానికి హ్యాంగ్ చేసేసుకుంటే వీటిలో మనము స్పూన్స్ అలాంటివన్నీ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్లాస్ కంటైనర్స్ మనం ఇంతకుముందు నుంచి ఐకియాలో చూస్తున్నాము. బట్ వీటి మీద కూడా ప్రైస్ అయితే కొంచెం రెడ్యూస్ అయింది. అందుకే ఇవి కూడా ఒకసారి చూపిస్తున్నాను. ఇవైతే హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అండ్ చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటాయి. ఈ మోడల్ నేను ఆల్రెడీ యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న ఈ స్టాండ్స్ అన్నీ 2290 రూపీస్. ఏ స్టాండ్ తీసుకున్నా మనకి సేమ్ కాస్ట్ పడుతుంది. ఇవన్నీ మూవబుల్ అనమాట. నెక్స్ట్ ఇది కూడా ఒక మూవబుల్ టీపై. ఇది ఇలా సర్క్యులర్ షేప్లో గ్లాస్తో అయితే వచ్చేసింది అండ్ మూవబుల్. కింద ఒక ర్యాక్ టైప్లో చిన్నది వచ్చింది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక వుడ్తో తయారు చేసిన ఒక స్టోరేజ్ కంటైనర్. ఇదైతే ఇలా ఓపెన్ చేసుకొని స్టోరేజ్ కంటైనర్గా యూస్ చేసుకోవచ్చు, లేదంటే టీ పైగా కూడా యూస్ చేసుకోవచ్చు. పక్కన వచ్చేసి సేమ్ కాస్టే, బట్ అదైతే కొంచెం టేబుల్ టైప్లో వచ్చేసింది. ఇలా 2 టైప్స్ అయితే ఉన్నాయి. ఇవి కూడా కొంచెం బాగున్నాయి అనిపించింది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక బుట్ట టైప్లో వచ్చింది. దీన్ని కూడా మనం స్టోరేజ్ ఆర్గనైజర్గా యూస్ చేసుకోవచ్చు. పిల్లల బొమ్మలు అలాంటివి పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్లోర్ క్లీనరు. ఇవి కూడా కొత్తగా వచ్చిన ఐటమ్సే, అందుకే ఇవి కూడా ఒకసారి చూపిస్తున్నాను. ఏమైనా వాటర్ అవి ఎక్కువ ఉన్నప్పుడు త్రో చేసుకోవడానికి అవి చాలా బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న ఈ బౌల్ అయితే డెకరేటివ్ పర్పస్ కోసం యూజ్ చేసేదే. ఇందులో ప్లాంట్స్ అవి ప్లేస్ చేసుకుంటే బాగుంటాయి. బట్ వాటర్ అవి తగిలితే కొంచెం షేడ్ అవుతాయి. తగలనంత వరకు చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇవి కిడ్స్ సెక్షన్లో కొత్తగా ఇలా కట్లరీ సెట్ లాగా వచ్చేసింది. ఫోర్క్, స్పూను, నైఫ్. ఇది కూడా కొత్తగా వచ్చిన ప్రోడక్ట్. నేనైతే ఈ వీడియోలో కొత్తగా వచ్చిన ప్రోడక్ట్సే చూపిస్తున్నాను, కామన్వి కాకుండా. ఈ కట్లరీ సెట్ వచ్చేసి 199 రూపీస్. నెక్స్ట్ ఇవి మనం పిల్లలకి ప్లేటింగ్ కోసం యూస్ చేస్తాం కదా, సో ఆ షీట్స్ అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 149 రూపీస్. వీటిలో ఇలా డిఫరెంట్ కలర్స్ అన్ని డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇవి పిల్లల కోసం యూస్ చేసేవే. డోర్స్ పడిపోకుండా, అంటే పిల్లల చేతులు అవి పడకుండా కింద ఇవి పేస్ట్ చేస్తే డోర్స్ దానికి అతుక్కుపోతాయి అన్నమాట, అంటే అందులో ఫిక్స్ అయిపోతాయి. సో దీని ప్రైస్ వచ్చేసి 499. 2 అయితే ఉన్నాయి అందులో. సో ఇవి కూడా చాలా యూజ్ఫుల్. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి పొరపాటున డోర్ నెట్టేసుకొని హ్యాండ్స్ అవి వేసుకుంటూ ఉంటారు కదా డోర్స్లో, సో వాళ్ళకి ఇవి బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇవన్నీ కిడ్స్ సెక్షన్లో యూజ్ చేసేవి.
తర్వాత ఈ ఆర్గనైజర్స్ కూడా కొంచెం కొత్తగా వచ్చాయి. వీటన్నిటికి ఇలా మూతలా వచ్చింది. అంటే కొంచెం కనిపించకుండా స్టోరేజ్ చేసుకోవాలి. అంటే ఇలాంటివి ఏంటంటే మనము నార్మల్గా బయట కూడా పెట్టేసుకోవచ్చు, క్లోజ్డ్గా ఉంటాయి, పైన లిడ్ కూడా వచ్చింది కాబట్టి. సో ఇందులో అయితే ఇలా పెద్ద కంటైనర్గా కూడా వచ్చింది. పిల్లలు ఏమన్నా బొమ్మలు పెట్టుకోవాలన్నా లేదా క్లాత్స్ పెట్టుకోవాలనుకున్నా ఇలాంటివి యూజ్ చేసుకొని మనము పెద్దవి కాబట్టి బయటే పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి అలారం క్లాక్. ఇదైతే 499 రూపీస్. వీటిలో బల్క్ ఐటమ్సే ఉన్నాయి. ఎవరికైనా గిఫ్ట్ పర్పస్గా ఇవ్వాలనుకున్నా కొంతమంది యూజ్ఫుల్గా ఇలాంటివి కూడా ట్రై చేయొచ్చు. బాగుంటుంది కొంచెం డిఫరెంట్గా. బట్ అలారం అయితే చాలా క్లియర్గా అండ్ బాగుంది. నెక్స్ట్ అయితే నేను మార్కెట్ హాల్కి వచ్చేసాను. ఇక్కడ నుంచి మార్కెట్ హాల్లో ఉన్న అన్ని ఐటమ్స్ ఒకసారి క్లియర్గా చూసేద్దాము. సో ఈ వీడియోలో మెయిన్గా అయితే కిచెన్ వేర్ ఐటమ్స్ అన్నీ చూపించాలనుకుంటున్నాను. కొంచెం కాస్ట్లీగా ఉన్న కప్స్ కూడా చూపించాను. అంటే ప్రతి ఐటమ్ చూపించడానికి ట్రై చేశాను. ఇక్కడున్న ఈ సెట్ వచ్చేసి 999కి 2 వస్తున్నాయి. వీటి మీద బై 1 గెట్ 1 ఆఫర్ పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బౌల్. ఇది ప్లాస్టిక్ మెటీరియల్లోనే వచ్చింది. దీనికి హోల్స్ ఇచ్చారనమాట. ఇలా ఏవైనా ఫుడ్ ఐటమ్స్ క్లోజ్ చేసుకొని ఇలా మూతగా వాడుకోవడానికి ఇది యూజ్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, అలా ప్లేస్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 99 రూపీస్. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నవన్నీ బేకరీ ఐటమ్స్కి యూజ్ చేసేవే. ఇదైతే కేక్స్ అలాంటివి తయారు చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఇవన్నీ మైక్రో ఓవెన్ సేఫ్. ఈ ఐటమ్ అయితే చాలా బాగుంది, గ్లాస్ది. ఇది 399 రూపీస్కి వస్తుంది. ఆల్మోస్ట్ ఇవి ఆన్లైన్లో కూడా ఇంతే ఉన్నాయి ప్రైజెస్. సో వీటిలో పెద్ద సైజు కూడా ఉన్నాయి. పెద్ద సైజు అయితే 599 రూపీస్. నెక్స్ట్ ఇవి వచ్చేసి మెజర్మెంట్ కప్స్. సో దీంట్లో అయితే 3 సైజెస్ వచ్చాయి. దీని ప్రైస్ వచ్చేసి 69 రూపీస్. తర్వాత ఇక్కడ చూపిస్తున్న ఈ సర్కిల్ షేప్లో ఉన్న ఈ బౌల్ కూడా మనం బేకింగ్ పర్పస్ కోసం యూజ్ చేసేదే. ఇదైతే 279 రూపీస్కే వస్తుంది. ఇవి ఆన్లైన్లో కూడా ఇంత తక్కువ ప్రైస్కి రాదు. ఇదైతే బెస్ట్ ప్రైజ్ అని చెప్పాలి. అండ్ అవర్ లోయెస్ట్ ప్రైజ్ అని కూడా మెన్షన్ చేశారు కాబట్టి ప్రైస్ ఇంతకు ముందు దానికన్నా తగ్గింది. నెక్స్ట్ ఈ ఆయిలింగ్ బ్రషెస్ వచ్చేసి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి 49 రూపీస్, ఒకటి 99 రూపీస్. నెక్స్ట్ ఇవి అన్నీ మనం మిక్సింగ్ బౌల్స్గా లేదంటే బేకింగ్ బౌల్స్గా యూజ్ చేసుకునేవే. సో ఇదైతే గ్లాస్ది ఇలా వెడల్పుగా బౌల్ టైప్లో వచ్చింది. దీన్ని మిక్సింగ్ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు. దాని ప్రైస్ వచ్చేసి 899 రూపీస్. తర్వాత ఇవన్నీ మనము కేక్స్ని బేకింగ్ చేసుకోవడానికి యూజ్ చేసే ప్లేట్స్, అలాగే మఫిన్స్కి యూజ్ చేసుకునేవి. అంటే మనం కప్ కేక్స్ అలా కూడా తయారు చేసుకుంటాం కదా, అవన్నీ ఉన్నాయి. బ్రెడ్ మౌల్డ్స్, ఈ ప్లేట్స్లో కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. సర్కిల్ షేప్ ఉన్నాయి, అలాగే ఇలా రెక్టాంగులర్ షేప్ ఉన్నాయి. ఇవన్నీ మనము మౌల్డ్స్గా యూజ్ చేస్తాం కదా, సో ఆ పర్పస్ కోసం యూజ్ చేసేవే. వీటిలో ఇలా డిఫరెంట్ సైజెస్ అండ్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి. ఇలా ఓపెన్ టైప్లో ఉన్నవి కూడా ఉన్నాయి. సో ఇవన్నీ బేకింగ్ పర్పస్ కోసం యూజ్ చేసేవే. ఈ స్టాండ్ ప్రైస్ వచ్చేసి 599 రూపీస్. నెక్స్ట్ ఇదైతే బ్రెడ్ మౌల్డ్ కోసం యూజ్ చేసేది. ఇదైతే కొంచెం పెద్దగా ఉంది. దాని ప్రైస్ వచ్చేసి 399 రూపీస్. అలాగే వీటిలో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మౌల్డ్స్ అన్నీ క్లియర్గా చూపించాను. ఎవరైనా బేకింగ్ పర్పస్ కోసం కావాలనుకునే వాళ్ళు ఒకసారి క్లియర్గా చెక్ చేయండి. సో బేకింగ్ కావాల్సిన అన్ని ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో ప్రతిదీ ప్రైస్ అయితే నేను పక్కన మెన్షన్ చేస్తాను. సో ఇవి కూడా వన్ కైండ్ ఆఫ్ మౌల్డ్సే. నెక్స్ట్ ఇవి అయితే మనం మిక్సింగ్ కోసం యూజ్ చేసే బౌల్స్. సో వీటికైతే ఇలా హోల్డ్ చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్లో ఇలా హ్యాండిల్గా ఒకటి వచ్చేసింది. మనం రైట్ హ్యాండ్తో మిక్స్ చేసుకోవచ్చు. సో వీటిలో అయితే ఇలా 2 కలర్స్ ఉన్నాయి, వైట్ అండ్ రెడ్. నెక్స్ట్ ఇవి వచ్చేసి బ్యాంబో స్టిక్స్. వీటిలో స్టీల్వి కూడా ఉన్నాయి. మనము చికెన్ని లేదంటే మీట్ని వీటికి గుచ్చేసుకొని మనము టిక్కాస్ కోసం యూజ్ చేస్తాం కదా, వాటి కోసం యూజ్ చేసేవే బ్యాంబో స్టిక్స్ కూడా ఉన్నాయి. బ్యాంబో వచ్చేసి 50 రూపీస్ పడుతుంది. 50 పీసెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసి మెజర్మెంట్స్ కోసం యూజ్ చేసేవి గ్లాస్ ఉన్నాయన్నమాట. వీటిలో అయితే 2 సైజెస్ ఉన్నాయి. నెక్స్ట్ అయితే ఇక్కడ లిడ్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా గ్లాస్ టైప్వే. కొంతమంది లిడ్ కూడా కొంచెం సపరేట్గా చూస్తూ ఉంటారు కదా, కొన్ని ఐటమ్స్ మీద మనకి లిడ్స్ రావు కాబట్టి. సో అవి కూడా ఉన్నాయి. ఇవన్నీ అయితే నాకు కొంచెం కాస్ట్ ఎక్కువగానే అనిపించాయి. బట్ ఈ కిచెన్ ఐటమ్స్లో కొన్ని తక్కువ ఉన్నవి కూడా ఉన్నాయి. సో అలాంటివి మనం చూసి తీసుకోవచ్చు. కొన్ని యూనిక్ ఐటమ్స్ ఉంటాయి, అంటే గ్లాస్ కంటైనర్స్ అలాంటివి ఉంటాయి కదా,
అవైతే చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న ఈ స్టీల్ ప్యాన్ వచ్చేసి చాలా హెవీ వెయిట్ ఉంది. నేనైతే వన్ హ్యాండ్తో లిఫ్ట్ చేయలేకపోయాను. బట్ ఇవన్నీ నాన్ స్టిక్ ప్యాన్సే. ప్రతిదానికి ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంది. అంతేకాకుండా ఈసారి ఐకేలో కొన్ని క్యాస్ట్ ఐరన్ ఐటమ్స్ అయితే పెట్టారు. సో ఇది వచ్చేసి క్యాస్ట్ ఐరన్ది. దీని ప్రైస్ వచ్చేసి 50-90 రూపీస్ పడుతుంది. ఇవి వెయిట్ అయితే హెవీగా కూడా ఉన్నాయి. సో ఫినిషింగ్ కూడా చాలా బాగా అనిపించింది. ఈ చిన్నది ఆమ్లెట్స్, కొంచెం కొంచెం కర్రీస్ అలా చేసుకోవడానికి బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి హెవీ క్యాస్ట్ ఐరన్ మెటీరియల్తో చేసిన ఒక గ్రిల్ ప్యాన్ అనమాట. ఇదైతే ఒక హ్యాండ్తో లిఫ్ట్ చేయడానికైతే నాకు అవ్వలేదు. సో అందుకే నేను క్లియర్గా చూపించలేకపోయాను వీటిని. సో ఈవెన్ లిడ్ కూడా నేను ఒక హ్యాండ్తో లేపలేకపోయాను. ఎందుకంటే ఒక చేత్తో తీస్తూ ఒక చేత్తో చూపించాలి కాబట్టి. సో నా వల్ల అయితే అవ్వలేదు. నెక్స్ట్ ఇవన్నీ మనము ఫ్రై పర్పస్ కోసం యూజ్ చేసుకునేవే. ఇదైతే హోల్డర్ కదా, మనము కార్న్ అలాంటివి హోల్డ్ చేయడానికి ఇవన్నీ బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ స్టెయినర్. మనము ఫ్రైస్ అలాంటివి చేసుకున్నప్పుడు దీంతో తీసుకుంటాం కదా. దీని ప్రైస్ వచ్చేసి 399 రూపీస్. నెక్స్ట్ ఇది ఒక జల్లెట్ టైప్లో ఉంది. దీని ప్రైస్ 299 రూపీస్. దీనిని లిడ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఒక హండీ. సో స్టెయిన్లెస్ స్టీల్లో ఇలా పెద్దగా వచ్చేసింది. దీన్ని మనం మల్టీపర్పస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ దీని ప్రైస్ అయితే కొంచెం ఎక్కువే అనిపించింది. ఇలాంటివి అయితే ఐకియాలో కొనాలంటే కష్టమే. సో నేను కూడా ఇలాంటి ఐటమ్స్ ఎప్పుడు తీసుకోలేదు. కొన్ని ఇలా చిన్న చిన్న ప్లేట్స్, బౌల్స్, లేదంటే కొన్ని గ్లాస్ కంటైనర్స్ అలానే తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న ఈ బ్లాక్ బౌల్స్ అయితే చాలా బాగున్నాయి. బౌల్ ప్రైస్ వచ్చేసి 129 రూపీస్, ప్లేట్ ప్రైస్ వచ్చేసి 99 రూపీస్. నెక్స్ట్ ఐకియాలో అన్నిటికన్నా కొంచెం తక్కువ ప్రైజెస్లో ఉన్న బౌల్స్, ప్లేట్స్ ఇవే. సైజుని బట్టి 69 రూపీస్ నుంచి 100 రూపీస్ లోపు ఇదైతే ఉంది. ఈ బౌల్ వచ్చేసి 69 రూపీస్, అలాగే ప్లేట్ వచ్చేసి 99 రూపీస్ అలా ఉన్నాయి. బౌల్స్ అన్నీ ఆల్మోస్ట్ 69 రూపీస్కే వస్తున్నాయి. వీటిలో ఇలా చిన్న బౌల్ నుంచి కొంచెం పెద్ద బౌలు, ప్లేట్, కొంచెం పెద్ద ప్లేట్, ఇలా 4-5 డిఫరెంట్ సైజెస్లో ఉంది. ఇవైతే సిరామిక్వి కాబట్టి తక్కువ ప్రైస్లో ఇవే ఉన్నాయి కాబట్టి చాలామంది ఇవే ఐకియాలో పర్చేస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ అయితే ఇవన్నీ సెట్స్ అనమాట. 499 రూపీస్ ఉంది ప్రతి సెట్. అంటే 4 బౌల్స్ కలిపి 499 రూపీస్. నెక్స్ట్ ఇలా అన్ని కలర్స్లో డిఫరెంట్ రేంజెస్లో అయితే ఉన్నాయి. ఈ ఒక్క ప్లేట్ వచ్చేసి 499 రూపీస్. మధ్యలో ఇలా కొంచెం డెప్త్ వచ్చేసింది ఈ ప్లేట్కి అయితే. ఇంతకుముందు ఏ వీడియోలో నేను క్లియర్గా ఈ కిచెన్ ఐటమ్స్ అయితే చూపించలేదు. ఒకసారి ఇవి కూడా చూపించేద్దాము అని మీ ఐడియా కోసం చూపిస్తున్నాను. ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయో అని చూపించడానికి మాత్రమే. బట్ ప్రైజెస్ అయితే ఇవన్నీ కొంచెం ఎక్కువే ఉంటాయి. బట్ ఇవి కూడా ఉన్నాయి అని మీకు చూపించడానికి నేను చేస్తున్న ప్రయత్నం అంతే. ఇంత ఎక్కువ ఉన్నాయి కదా, తక్కువ అని చెప్పారు అని మాత్రం మీరు కామెంట్స్లో అనొద్దు. ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయో మీకు చూపించాలి అని ఒక ఉద్దేశంతోనే నేను ఇవన్నీ చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నవన్నీ ఇలా ఒక థీమ్తో అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. కప్స్, ప్లేట్స్, ఇలా చిన్న చిన్న గ్లాస్ బౌల్స్ ఇలా అన్నీ ఉన్నాయి. ఇలా డైనింగ్ టేబుల్ మీద ఒకే థీమ్తో కావాలనుకునే వాళ్ళు ఇలా కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఈ 3 కప్స్ వచ్చేసి 399 రూపీస్. ఇలా 3 డిఫరెంట్ కలర్స్లో వచ్చాయి, రెడ్, వైట్, గ్రీను. ఇది కూడా ఒక థీమ్ లాగా అనమాట. నెక్స్ట్ ఐకియాలో ఉన్న అన్ని రకాల కప్స్ను కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. ఒక్కసారి క్లియర్గా చూడండి.
నెక్స్ట్ అయితే ఇలా గ్లాసెస్లో కూడా కొత్తగా వచ్చాయి ఈ పర్పుల్ కలర్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది ఈసారి. ఈ గ్లాసెస్ ఇంతకు ముందు ఉన్నవి ఐకియాలో, బట్ ఈ పర్పుల్ కలర్ అనేది కొంచెం డిఫరెంట్గా వచ్చింది. ఇక్కడ చూపిస్తున్న ఈ వుడెన్ అయితే వీటి మీద లిడ్స్గా ప్లేస్ చేసుకునేవి. ఈ గ్లాస్ కూడా ఇంతకు ముందు మనం ఐకియాలో చూసింది. ఈ గ్లాసెస్ అయితే 4 గ్లాసెస్ వచ్చేసి 599 రూపీస్ ప్యాక్ అనమాట. నెక్స్ట్ ఇవన్నీ ఇలా టేబుల్స్ మీద కప్స్ ఆర్ గ్లాసెస్ ప్లేస్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు, లేదంటే లిడ్గా కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈ గ్లాసెస్ అయితే 4 సెట్స్ 999 రూపీస్. ప్రైస్ అయితే చాలా ఎక్కువ అనిపించింది, బట్ ఇవైతే పర్పుల్ కలర్లో వచ్చాయి. అలానే ఇలా పర్పుల్ కలర్లో ఇది ఒక వ్యాజ్ లాగా వచ్చింది. దీని ప్రైస్ అయితే చాలా ఎక్కువ ఉంది, 1299 రూపీస్ ఉంది. బట్ వీటిని అయితే మనము వ్యాజెస్లో యూస్ చేసుకోవచ్చు, లేదంటే కిచెన్లో కూడా యూస్ చేసుకోవచ్చు. మన అవసరాన్ని బట్టి ఇక్కడ చూపిస్తున్న ఐటమ్స్ అయితే ఎలా యూస్ చేసుకోవచ్చు. ఇది 179 రూపీస్కి కొంచెం పర్లేదు అనిపించింది. వేజ్ లాగా, లేదంటే వాటర్ కంటైనర్గా కూడా యూస్ చేసుకోవచ్చు, లేదంటే మిల్క్ స్టోర్ చేసుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న ఈ బుట్ట వచ్చేసి కొంచెం షో పర్పస్గా యూస్ చేసుకున్నది. డైనింగ్ టేబుల్ మీద టిష్యూస్ అలా పెట్టుకోవడానికి యూస్ చేసుకున్నది. నెక్స్ట్ ఇది కూడా టిష్యూ హోల్డరు. దీని ప్రైస్ వచ్చేసి 499 రూపీస్. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న ఈ బాక్స్ వచ్చేసి కిడ్స్ బాక్స్. దీన్ని స్నాక్స్ బాక్స్లో యూజ్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది, ఎందుకంటే నాకు అదంత క్వాలిటీగా అనిపించలేదు. ప్రైస్ వచ్చేసి 99 రూపీస్. నెక్స్ట్ ఈ బ్యాగ్ వచ్చేసి 99 రూపీస్. ఇవి కూడా బాక్సెస్ అవి పెట్టుకోవడానికి పిల్లలకి చాలా బాగుంటుంది. నేనైతే అదొకటి తీసుకున్నాను. నెక్స్ట్ ఇవి కూడా కప్సే. వీటి మీద అయితే 1+1 ఆఫర్ ఉంది. సో 199కి 2 అయితే వస్తున్నాయి. నెక్స్ట్ ఇవన్నీ మనము ఏమైనా ప్యాకెట్స్ ఓపెన్ చేసినప్పుడు క్లోజ్ చేసుకోవడానికి యూజ్ చేసే టిప్స్. సో అది వచ్చేసి 49 రూపీస్. నెక్స్ట్ ఇది కూడా కొత్తగా న్యూగా వచ్చిన ఐటమ్, స్నాక్స్ బాక్స్ అన్నమాట. ఇది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనం ఫ్రిడ్జ్లో యూజ్ చేసుకునే కంటైనర్ అన్నమాట. సో మనం ఏదైనా గ్లాస్ జార్స్ కానీ లేదంటే వేరే ఐటమ్స్ ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసుకోవడానికి యూజ్ చేసేది. సో జస్ట్ అవి పెట్టి నేను మీకు చూపిస్తున్నాను, ఇలా పెట్టుకోవచ్చు అని ఒక ఐడియా కోసము. సో ఇవి కూడా న్యూగా వచ్చిన ఐటమ్సే. దీని ప్రైస్ వచ్చేసి ఒక్కొక్కటి 299 రూపీస్. నెక్స్ట్ ఐకియాలో మోస్ట్ సెల్లింగ్ ఐటమ్స్ అయితే నేను మీకు చూపించబోతున్నాను. సో ఇక్కడ చూపిస్తున్న ఈ ఐటమ్స్ అయితే ప్లాస్టిక్ అయితే కాదండి, ఇది ఒక మంచి మెటీరియల్తో తయారు చేసిన ఐటమ్స్. వీటికి మనము కింద వచ్చిన జార్స్ డిఫరెంట్గా పర్చేస్ చేసుకోవాలి, అలాగే లిడ్స్ కూడా సపరేట్గా పర్చేస్ చేసుకోవాలి. ప్రతి సైజుని బట్టి జార్ ప్రైస్ అయితే మనకి మారుతుంది. వీటిలో సర్కిల్ షేప్ ఉంటుంది, 200 ml నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ఇలా రెక్టాంగులర్ షేప్లో కూడా మనకి అన్ని రకాల బాక్సెస్ అయితే ఉంటాయి. కిచెన్ పర్పస్గా మనము కొంచెము ఏమన్నా బియ్యము అలాంటివి స్టోర్ చేసుకోవడానికి, ఎండుమిర్చి అలాంటివి స్టోర్ చేసుకోవడానికి ఇవి చాలా బాగుంటాయి. అంతేకాకుండా మనము స్నాక్స్ అవి పెట్టుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. ఇవైతే ఖచ్చితంగా తీసుకోవచ్చు, ఎందుకంటే ఇవి ప్లాస్టిక్ మెటీరియల్తే కాదు. సో ఇక్కడ 3 కంటైనర్ వచ్చేసి 499 రూపీస్. 3 లిడ్స్ కూడా వచ్చాయి వాటికి. సో ఇక్కడ చూపిస్తున్నది వచ్చేసి ఇలా గ్లాస్ బౌల్ మీద ఇలా ఒక మూతలాగా వచ్చింది, హోల్స్తో, డిఫరెంట్ డిజైన్స్తో. కూరగాయలు అవి బియ్యము అలా కడుక్కున్నప్పుడు మనము వాటిని వార్చుకోవడానికి. ఇందాక చూపించిన జార్స్ మీద ఇలా డిఫరెంట్ మెటీరియల్తో అయితే మనకి లిడ్స్ వస్తాయి. వుడెన్లో లిడ్ ఉంది, అలాగే సిలికాన్లో అండ్ నార్మల్ ప్లాస్టిక్లో ఇలా 3-4 టైప్స్ ఆఫ్ లిడ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి డిస్ప్లేలో ఈ ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయని మనకి మెన్షన్ చేశారు. ఇలా అన్ని సైజెస్లో నార్మల్ ఐటమ్తో పాటు ఇలా గ్లాస్ ఐటమ్ కూడా చక్కగా వచ్చింది. నేనైతే ఇవి ఇంతకుముందు ఐకియాలో తీసుకున్నాను, చాలా క్వాలిటీగా ఉంటాయి. ఇవి ఫుడ్ గ్రేడ్ సేఫ్టీయే, హ్యాపీగా మనం చక్కగా యూస్ చేసుకోవచ్చు, వీటిలో ప్రాబ్లం ఏమి ఉండదు. చూస్తున్నారు కదా, ఇంతకుముందు ఉన్న వాటికన్నా వీటి మీద అయితే ప్రైజెస్ బాగా తగ్గినాయి. ప్రతి దాని సైజు మెన్షన్ చేశారు, ప్రైస్ మెన్షన్ చేశారు. అన్నీ అయితే ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి. సో ఇదైతే 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. గ్లాస్ ఐటమ్ ప్రైజెస్ డిఫరెంట్గా ఉంది, నార్మల్ ఐటమ్ ప్రైజెస్ డిఫరెంట్గా ఉంది.
సో దీనికి కూడా మనకి లిడ్ వస్తుంది. సో చూస్తున్నారు కదా, వీటిలో కూడా గ్లాస్ ఐటమ్స్ ఉంది. దీన్ని కూడా మనం మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు, అంటే బేకింగ్ పర్పస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ గ్లాస్ ఐటమ్ అయితే చాలా హెవీగా ఉంటుంది, చాలా మంచి మెటీరియల్. అలాగే ఇవి మనకి యూజ్ చేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. మనకి లిడ్ పోయినా ఇంకొకటి తీసుకోవచ్చు. సో ప్రాబ్లం ఏమీ ఉండదు. లేదంటే మనకి సపరేట్గా కింద బౌల్ వరకు కావాలనుకున్నా మనకి స్వీట్స్ అవిలా పెట్టుకోవడానికి, లేదంటే ఫ్రిడ్జ్ స్టోరేజ్ పర్పస్కి, అలాంటివి దేనికైనా మనము హ్యాపీగా వీటిని యూజ్ చేసుకోవచ్చు. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇంత క్లియర్గా నేను మీకు చెప్తున్నాను. నెక్స్ట్ ఇవి వచ్చేసి స్టిక్కర్స్. గ్లాస్ జార్స్ మీద మనము పేస్ట్ చేసుకొని దాని మీద ఇది కొరియాండర్ పౌడర్ లేదంటే జీరా పౌడరు అలా రాసుకుంటున్నారు కదా ప్రతి దాని మీద ఇప్పుడు. సో అలా పేస్ట్ చేసుకునేవే. సో ఇలా స్టిక్కర్స్ పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసి 159 రూపీస్ ఉంది. 50 స్టిక్కర్స్ అయితే ఉంటాయి. అలాగే గ్లాస్ జార్స్లో అయితే ఇది కూడా ఒక డిఫరెంట్ టైపు. సో ఇవి ఒక్కొక్కసారి స్టాక్ ఉంటాయి, ఒక్కొక్కసారి ఉండవు. వీటి మీద కూడా సేమ్ లిడ్సే మనకి పనికొస్తాయి. కావాలంటే సిలికాన్ తీసుకోవచ్చు, లేదంటే చెక్కతో ఉన్నది తీసుకోవచ్చు, లేదంటే గ్లాస్ది కూడా ఉంది. సో ఇవన్నీ మనకి ఎయిర్ టైట్గా పనికొస్తాయి. సో ఎయిర్ టైట్వే అనమాట. మనము వీటిని వెనక్కి తిప్పినా, మనము ఘీ పోసుకున్నా సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మనకి ఊరు వెళ్ళేటప్పుడు క్యారీ చేయడానికి, నూనె ఐటమ్స్ అలాంటి వాటికి ఇవన్నీ చాలా బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే నేను ఊరు వెళ్ళేటప్పుడు నెయ్యి అలాంటివి వీటిలోనే క్యారీ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నవన్నీ వచ్చేసి చాపింగ్ బోర్డ్స్ అనమాట. వీటిలో అయితే డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి అండ్ చాలా హెవీగా ఉన్నాయి, డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి. మనకి కావాల్సినట్టు వీటిని పర్చేస్ చేసుకోవచ్చు. పెద్దవైతే చాలా థిక్గా కూడా ఉన్నాయి, అలాగే చిన్నవి కూడా ఉన్నాయి. సో ఈ చిన్నదాని ప్రైస్ వచ్చేసి 399 రూపీస్. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నదైతే మనము వన్స్ కూరగాయలను కట్ చేసుకున్నాక ప్లేట్లో అలా తీసుకోవడం కష్టమవుతుంది కదా. సో ఈ బౌల్స్లోకి ఇలా ఈజీగా తీసేసుకోవచ్చు. సో అవి కూడా ఉన్నాయి. ఇలా చాపింగ్ బోర్డ్స్లో అయితే చాలా రకాలు ఉన్నాయండి. సో మనకి కావాల్సిన అవసరాన్ని బట్టి మనకి మీడియంది అయితే సరిపోతుందా, పెద్దది కావాలా, అలా చూసుకొని తీసుకోవచ్చు. ఇవైతే చాలా హెవీగా ఉన్నాయి. ఇదైతే నార్మల్ చాపింగ్ బోర్డ్ టైపు, 799 రూపీస్, కానీ చాలా పెద్దగా అయితే ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి చిన్నది, ఫ్రూట్స్ అలాంటివి కట్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 299 రూపీస్. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, పీట టైప్లో కూడా వచ్చింది మనకి చాపింగ్ బోర్డు. సో ఇదైతే ఈజీగా కూరగాయలని ఇలా బాక్స్లోకి తీసుకోవడానికి కానీ, ఒక ప్లేట్లోకి తీసుకోవడానికి కానీ బాగుంటుంది అని ఇచ్చారు. 999 రూపీస్ దీని ప్రైస్ వచ్చేసి. సో ఇంతటితో కిచెన్ సెక్షన్లో ఉన్న ఐటమ్స్ అన్నీ నేను ఐక్యాలోవి చూపించాను. సో నెక్స్ట్ వీడియోలో అయితే నేను యాజ్ ఈజ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ చూపించాలనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. చాలా కష్టపడైతే ఈ వీడియో నేను షూట్ చేసి మీకు చూపిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.